ఈ H1B వీసాలు అనేది గతంలో ఒక లాటరీ సిస్టమ్ బేస్డ్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ అప్లికేషన్కి సంబంధించి కూడా చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏడాదికి దాదాపు 90 లక్షలు ఇండియన్ కరెన్సీలో $100. సో ఈ ఎఫెక్ట్ అనేది అక్కడ ఉన్నటువంటి కంపెనీలపై ఎలా పడుతుంది? ఇండియన్స్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి వెంకట్ గారు? సార్ మనం ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పిన చాలా చాలా చక్కగా చెప్పారు. ఆయన ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. బట్ కమింగ్ బ్యాక్ టు రియాలిటీ ఏంటంటే మనకి H1 అనే కాన్సెప్ట్ 94లో స్టార్ట్ అయింది. 94లో ఏంటంటే అమెరికాకి ఇండియన్ వర్క్ ఫోర్స్ కావాలి, ఖచ్చితంగా కావాలి అప్పుడు. ఎందుకంటే Y2K ప్రాబ్లం కావచ్చు, ఇంకోటి ఈ కామర్స్ కావాలి అప్పుడు. సో కాబట్టి వీళ్ళంతా కూడా ఐఐటీలో ఐఐఎంలో అప్పుడు అఫ్కోర్స్ నేను 99లో పెట్టాను. వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళిపోసేసి అమెరికాని డెవలప్ చేశారు. 100% అమెరికా డెవలప్మెంట్లో ఇండియన్స్ పాత్ర 100% ఉంది. కానీ ఇప్పుడు ఏమిటంటే ఆ రోజు 99లో మన చేతిలో ఫోన్ ఉంటే మనం ఏం చేయలేం, జస్ట్ మాట్లాడగలం. ఈరోజు మన చేతిలో ఫోన్ ఉంటే మనం అన్ని పనులు చేయగలం. అంటే ఈ అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం డెవలప్ అయిపోయినాయి. సో ఇవాళ ఏం చేస్తున్నారు, మనం అప్లికేషన్స్ని మేనేజ్ చేస్తున్నాం, జస్ట్ మేనేజ్ చేస్తున్నామండి. కొత్తగా ఏం డెవలప్ చేయట్లేదు. 90% ఆఫ్ డెవలప్మెంట్ అయిపోయింది. సో కాబట్టి ఇవాళ ఏంటంటే ఈ 25,000 యూనివర్సిటీస్ ఇప్పుడు 94 నుంచి వచ్చినటువంటి ఇండియన్ పిల్లలు ఉన్నారు చూసారా, ఇండియన్స్ వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ 30 ఏళ్ళు వచ్చేసి అమెరికాలో చదువుకొని అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరినీ ఈ ప్రాజెక్ట్స్ మెయింటైన్ చేయడానికి అప్పుడు వచ్చినటువంటి ఇండియన్ లైక్ సత్యనారాయణ కావచ్చు, ఇంకోటి వీళ్ళు సరిపోతారు అనే ఉద్దేశం అనేటువంటిది ఒకటి. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. రెండోది ఏమవుతుంది, ఇవాళ ఒక వర్క్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీకు సేల్స్ ఫోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ టోటల్ ఎంప్లాయీస్ 9,000 మంది. 9,000 మందిలో 4,000 మందిని లే ఆఫ్ చేశారు. మనకి సినిమాలో ఒక డైలాగ్, ఇప్పుడు నేను ఆరకిల్లో పనిచేశాను, శాస్లో పనిచేశాను. అంటే ఏంటి, ప్రతిరోజు నా ముందు కంప్యూటర్ ఉంటుంది. ఈరోజు నా పొజిషన్ని ఏఐ రీప్లేస్ చేసింది. మనకి సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒక పోలీస్ వాడిని ట్రాన్స్ఫర్ చేస్తే ఇంకో పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, పోస్ట్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయరు అని. కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటంటే ఇవాళ ఐటీ జాబ్స్లో ఐటీ ఏజెంట్లు వచ్చేసారు, ఏఐ ఏజెంట్ రావడం వల్ల ఏం జరిగిపోయింది, మనుషుల ప్రేమ తగ్గిపోయింది. ఒక పక్క ఏమో జాబ్స్ తగ్గిపోయినాయి, ఒక పక్క ఏఐ ఎఫెక్ట్ అయింది. ఈ రెండు ఏమైందంటే అమెరికన్ ఎకానమీలో జాబ్స్ కిల్ అవడానికి కారణం అవటం వల్ల ఏం జరుగుతుంది, దానికి తోడు మన ఐటీ కంపెనీలు ఇందా సార్ చెప్పిన ప్రకారం బాడీ షాపింగ్ ఇంకోటి రకరకాలు చేసేసుకొనేసి అమెరికన్స్ ఉద్యోగాలు తీసేయడం జరిగిపోయింది. కనీసం ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీ పేర్లు అక్కర్లేదు, వాళ్ళు కనీసం తీసేటప్పుడు కొంతమంది కన్నా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కొంచెం ప్లేస్మెంట్లు అవి ఉండుంటే చాలా బాగుండేది. ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు పోవటము, కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవ్వకపోవటము. ఏదన్నా ప్రాజెక్ట్ కావాలనుకోండి, ఫిక్స్డ్ బిడ్డింగ్, ఏ కాగ్నిజెంటో టీసీఎస్ఓ ఇన్ఫోసిసో బెంగళూరులోనో మైసూర్లోనో కూర్చొని వాళ్ళు చేస్తారు, డెవలప్ చేసేస్తారు. ఇక్కడ జరుగుతుంది కదా అనేటువంటిది. 94 నుంచి 2008, 2009, 2014 వరకు ఎస్ ఇండియన్స్ అమెరికాకి కావాలి ఖచ్చితంగా. ఈరోజు ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏమైంది అంటే ఎక్కడి నుంచైనా పనిచేసే పరిస్థితిలో ఎందుకు అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా 100,000 కట్టడం అనేటువంటిది మాత్రం అది ఖచ్చితంగా అది కరెక్ట్ డెసిషన్ అయితే మాత్రం పర్సనల్గా మాత్రం కాదు. బట్ అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇందాక సార్ చెప్తున్నారు రవికిరణ్ గారు, రోహింగ్యాలు వచ్చి ఎంత మెసప్ చేస్తున్నారో, లేకపోతే మీకు హైదరాబాద్లో ఎంతమంది ఉంటున్నారో, ఇల్లీగల్గా ఉంటున్నారో, ఇవన్నీ సమస్యలు, అవే సమస్యలు ఇక్కడ కూడా ఉంటున్నాయి. కాబట్టి వాళ్ళు ఫిగర్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే. దానివల్ల మనం ఏంటంటే ఇప్పటికైనా సరే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మనము గ్రో అవుతారు. అంటే ఈ ప్రాబ్లమ్ని మనకి సాల్వ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. మనం ఎడ్యుకేషన్ సిస్టంలో స్కిల్స్ని డెవలప్ చేయకుండా మీకు నాస్కామ్ రిపోర్ట్ ఇస్తుందండి, 10 to 15% ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఎంప్లాయబుల్ ఇన్ ఇండియా అని చెప్పి ఇస్తోంది. 10 to 15% ఎందుకు జరుగుతుంది అక్కడ? దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్. ఆ గ్యాప్ని మినిమైజ్ చేయాలంటే ఇవాళ కొత్త ఈ బీజేపీ గవర్నమెంట్ ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని దాని మీద చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇంతకు ముందు నెమ్మదిగా కాకుండా చాలా స్పీడ్గా స్పీడ్గా ఒక వార్ ఎఫెక్ట్ లాగా చేసేసి డెవలప్ చేస్తే డెఫినెట్గా ఇది ఇండియాకి 100% ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బికమ్ లైక్ ఏ సెల్ఫ్ సఫిషియంట్. రైట్ రాధా గారు, మరి ఇప్పుడు అమెరికాలో ఉన్న మనవాళ్ళ ముందు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? పేరెంట్స్ చాలామంది కూడా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో ఏంటి